నమస్తే సార్. నా భర్తలు అందరూ సార్ చచ్చిపోయి పడిపోయింది నా పేరు నమస్తే సార్, వెంకటేష్ సార్. నేను రైతు బజార్లో 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాను సార్. నేను అభివృద్ధి కోసము పనిచేస్తున్నాను సార్. విధంగా మా సార్ ఎప్పుడు వస్తాడని, నువ్వే ఇంత అభివృద్ధి చేసినావు సార్. ఇప్పుడు స్టార్టింగ్ చేసిందే మీరు. ఇటు రండి సార్, మిషన్ ఉంది సార్. ఇక్కడ మేము చేసేది 6 గంటలకు వస్తాం సార్. మేము ఇక్కడ పని చేస్తాం సార్. 4 ఫోటోలు కసు కుడుస్తాం సార్. మేము 6 మంది ఉన్నాం సార్. సీపర్లు 6 మంది ఉన్నాం సార్. ముగ్గురు మా పిల్లలు సార్. పిల్లలు గవర్నమెంట్ సార్. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. నా కొడుకు బాగాలేదు సార్. ఆరోగ్యము ఫిక్స్ వస్తుంది, ఇంకా నడచలేకపోతే ఏమీ లేదు సార్. బిడ్డ 6వ క్లాస్ చదువుతుంది సార్. నా బిడ్డ ఒకటి, నా కొడుకు పనికి రాడు సార్. నన్ను తిన్నే పట్టుకుని చూపించినా సార్. ఇంకా చూపించినా రాలేదు సార్. ఇంతవరకు ఇల్లు లేదు సార్. బాడిగింట్లోనే ఉన్నాం సార్. నాకు దీపకం పథకం వచ్చింది సార్. నాకు దీపకం పథకం నువ్వు వచ్చినాక దీపం పథకం వచ్చింది సార్. బాగున్నాయి చూడడానికి. మీ తోటమేనమ్మా? చాలా బాగున్నాయమ్మా చూడడానికి. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? అమ్మా ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు వేసారు. నువ్వు రైతువేనమ్మా? మీ ఆయన వ్యవసాయం చేస్తారా? ఎకరాకి ఎంత వస్తుందమ్మా? కాదు, మొత్తం కలిసి ఆదాయం సంవత్సరం ఆవరేజ్ 1,50,000 వస్తుంది. తోటి ఏంటో ఈ పండు నీవేనా? తమలపాకు ఉండేవేనా? నువ్వు పండిస్తున్నావు, వేరే దగ్గర తీస్తున్నావు? ఎన్ని ఎకరాలు తమలపాకులు? ఎంత, ఎన్ని సెంట్లు? 40 సెంట్లు. రోజుకి ఎన్ని వస్తాయి? ఇక్కడనే అమ్ముతావా? ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నావు? ఇక్కడనే అమ్ముతావా? మామిడి నీవేనా?